హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈ చలికాలంలో తొందరగా లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు, కూర వండే టైం లేనప్పుడు మనం రెగ్యులర్గా చేసే పని ఎగ్ రైస్ కట్టడమో లేదా టమాటో రైసు లేదా పెరుగన్నం, తాలింపన్నం పెట్టడం వల్ల పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. కొంచెం హెల్తీగా గుండెకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే గార్లిక్తో ఫ్రైడ్ రైస్ అయితే చేసేద్దామా? మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. నార్మల్ రైస్తో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో రెగ్యులర్గా అలాగే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. బాస్మతి రైస్తో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందుగానే నానబెట్టడం అవసరం లేదు, సాల్ట్ కూడా వేయనవసరం లేదు. బాస్మతి రైస్తో బిర్యానీ అయితే 70% వరకు కుక్ అయితే సరిపోతుంది, కానీ ఇక్కడ 98 వరకు కుక్ అవ్వాలి. రైసు వార్చుకున్నా పర్వాలేదు. ఇలా జాలీతోటి నీళ్ళంతా ఓరే వరకు పట్టుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మొత్తం రైస్ అంతా ఇలా జాలీతో నీరంతా ఓరిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు వెల్లుల్లి తరుగు అయితే వేసుకోండి. నార్మల్గా వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు. వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోండి. గార్లిక్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ చిన్న చిన్న తురుముకొని ఎర్రగా వేగితే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది తెలీదు అసలు. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 5, అనాస పువ్వు 1 వేసుకున్నాక 1 నిమిషం పాటు వేగించి సన్నగా తురుముకున్న క్యాబేజీ 1/2 కప్పు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము 1/2 కప్పు, అలాగే కొద్దిగా బీన్స్, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వెజిటేబుల్స్ని వేగించాక 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయనవసరం లేదు. ఈ చిల్లీ ఫ్లేక్సే సరిపోతాయి. ఒకసారి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ కూడా వేసుకోండి. ఈ చిన్న బిట్ అనేది మిస్ అయింది కరెంట్ పోవడం వల్ల. సో రైస్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బటర్ అయితే వేసుకోండి. తరువాత రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకైతే లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, తొందరగా కూడా అయిపోతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.